చెప్పండి బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది? 3 సంవత్సరాల నుంచి అండి. 3 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండేది మీకు? అసలు ఏమి తిన్నా అరిగేది కాదండి. ఏం తిన్నా అరిగేది కాదు. అరటిపళ్ళు కానీ, ఒక బంగాళదుంప కానీ, టమాటా కానీ ఇలాంటివి అయితేనా కాళ్ళు చేతులు లాగేసేవి. 2 నెలలు పట్టి మొత్తం అన్ని తింటున్నానండి. ఇప్పుడు 2 నెలల నుంచి మొత్తం అన్ని తింటున్నారు? అన్ని తింటున్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది మీకు? 3 సంవత్సరాల నుంచి ఉండేది. 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 2 నెలల నుంచి కంప్లీట్ గా మొత్తం అన్ని తింటున్నారా? దేవుడు కంప్లీట్ గా స్వస్థపరిచారా? మోకాళ్ళు కూడా కూర్చుని లేచి ఉండి కాదండి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయండి. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. అంతకుముందు వచ్చే సంవత్సరం నుంచి వస్తున్నాను కానండి. నా వయసు అయిపోయింది కదా, దేవుడు ఏం చేస్తాడు అనుకున్నానండి. వయసు అయిపోయింది, దేవుడు ఏం చేస్తాడు అనుకున్నానండి. అందరూ సాక్ష్యాలు ఇస్తుంటే నేను కూడా సాక్ష్యం ఇస్తాను తండ్రి అని అనుకుని ఆ తైను పట్టుకెళ్ళాను కదండి. అవును, అవి రాసుకున్నానండి. మోకాళ్ళ పోట్లు అవి తగ్గినాయి, కూర్చుని లేగుతున్నానండి. మోకాళ్ళ పోట్లు తగ్గిపోయినాయి, కూర్చుని లేస్తున్నాను. టాబ్లెట్లు ఏమి వేసుకుంటలేదండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పోయింది. ఏం తినగానే అరిగిపోతుంది, ఎలాంటి నొప్పులు లేవు. హల్లెలూయా, దేవుడికి గట్టిగా చెప్పకూడదామా? థ్యాంక్ యూ ఫాదర్. పరమ వైద్యుడి దగ్గరికి వస్తే అలాగే జరుగుతుంది. నీకు వయసు అయిపోవడం కాదు, ఇప్పుడు మంచిగా అయిపోయావు నువ్వు.